క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని స్తుతించి దేవుని మహింపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ప్రభు మీకు మీ కుటుంబాలకు నిశ్చయంగా తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మీకు దయచేయాలని నేను మనసారా కోరుతున్నాను. గనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన పోరాటంలో 3 విషయాలు మనం చేయబోతున్నాం. 1 ఆరాధన, 2ది వాక్యం, 3వది ప్రార్థన. ఈ 3 కూడా అద్భుతంగా సాగునట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి. ఆరాధనలో, వాక్య పరిచర్యలో, ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. మా పక్షంగా మీరు ఉండండి. మమ్మల్ని ప్రతిరోజు కూడా కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తూ మీరు చేస్తున్న కార్యాలన్నింటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆత్మతో, వాక్యముతో అనుదినము చేయించదము. ఆత్మతోను వాక్యముతో అను
సర్వలోకమందున్నది రానయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టడం సంతోషంగా. మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. హోసన్నా నీ నామం బలమైనది. హోసన్నా హోసన్నా నీ నామం ఘనమైనది. సంగమంతా హృదయపూర్వకంగా ఉన్నాయా? హోసన్నా నీ నామం బలమైనది. హోసన్నా హోసన్నా నీ నామం ఘనమైనది. సర్వలోకవాసులు సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతురు, కీర్తింతురు, స్తుతింతురు, కీర్తింతురు. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతురు. కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు యేసు స్తుతింతురు, కీర్తింతురు. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతురు. కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతురు, స్తుతింతురు, కీర్తింతురు, స్తుతింతురు. We worship you, Lord. స్తుతింతురు. ప్రతి ఒక్కరు దేవా, దేవా నేను స్తుతిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను, నేను కనపరుస్తున్నాను, నేను కొనియాడుతున్నాను. తండ్రి నీవు మాత్రమే అర్హుడవు. హల్లెలూయా, హల్లెలూయా. Worthy of our praise. Oh, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభుని ఆరాధించగలిగాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం.
వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని పని. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని గురించి మనం ఆలోచించేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని ఇప్పుడు మనం చూస్తున్నాం. దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అనంటే నీ వైపు నా వైపు చూసి, ఆహా ఎంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నారు అనే దాన్ని చూడడం ఆయన ఉద్దేశం కాదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన దేవుడు హృదయాన్ని చూసే దేవుడు, పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదనమాట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను చూస్తూ ఉన్నాడు. మనల్ని చూసినప్పుడు ఆయన క్లియర్గా ఏం చూడగలుగుతున్నాడంటే బలహీనతను చూడగలుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూసే పని చేస్తున్నాడు, బలహీనతను చూస్తున్నాడు. ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావు, వాట్ ఈస్ ద ఇన్ఫర్మిటీ దట్ యు ఆర్ హ్యావింగ్, నీకున్నటువంటి ఆ వీక్నెస్ ఏంటి, ఆ బలహీనత ఏంటి అనేది ఆయన చూస్తున్నాడు. మన హృదయంలో ఏమనుకుంటున్నాం, మనం ఏం ఆలోచన చేస్తున్నాం, ఏం తలస్తున్నాం అంతా కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలను, అలాగే మీ పరిస్థితులను, ఆర్థికంగా మీరు ఎలా ఉన్నారు, వ్యక్తిగతంగా మీరు ఎలా ఉన్నారు, ఆధ్యాత్మికంగా మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి బాధలు వేదనలు కలిగిన వాళ్ళుగా మీరున్నారు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. చూసి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి కృంగిపోతూ మగ్గిపోతూ నలిగిపోతూ వెసికి వేసారిని స్థితిలో ఉంటే దేవుడు మనల్ని చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా? వారి విషయంలో దేవుడు వారిని చూసి వారికి దేవుడు విమోచకుడిగా విడిపించటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఒక అద్భుతమైన రీతిలో ఐగుప్తు దేశంలోంచి వారిని విడిపించారు. ఈరోజు నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఏం చేసే దేవుడు అంటే చూస్తాడు. చూసి ఊరుకునే దేవుడు కాదండి, డెఫినెట్గా చూసిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. రెండవది సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడు, కేవలం చూసే దేవుడు మాత్రమే కాదండి, సహాయం చేసే దేవుడు. ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మన పక్షంగా ఉంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనకు నీడగా ఉంటాడు, మనకు అండగా ఉంటాడు. ఆ జీవం గల దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తున్న దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. హాగరుకు ఎంతో వేదన కలుగుతుంది. ఇష్మాయేలు తాగడానికి నీళ్ళు లేవు, అరణ్యంలో ఎడారిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు చూసి ఆ చిన్నవాడి మొర విని నీటి ఊటను ఆ ఎడారిలో ఆయన కలిగించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉంటే మన్నాను కురిపించాడు, వేడి వస్తుంటే మేఘస్తంభాన్ని తీసుకొచ్చి పెట్టాడు, చలి వేస్తుంటే అగ్నిస్తంభంగా ఆయన వచ్చి నిలబడ్డాడు. చూస్తే ఊరుకోడండి, పరిశుద్ధాత్మ దేవుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు. యేసు వారిని చూచి వాని మీద కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి బాగు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు చూచే దేవుడు, సహాయం చేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక మనలోకి వచ్చి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. హీ విల్ ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. చూసారా, చాలా మంది మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మన పక్షంగా మనం ఏం అడగాలి తెలియదు, మనం ఏం ప్రార్థన చేయాలి తెలియదు, మనకేమి కావాలి తెలియదు, రేపేం కావాలి తెలియదు, ఏ విధమైనటువంటి అటాక్స్ మన మీదకి వస్తున్నాయి వీ డోంట్ నో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి మన కుటుంబం మీదకి, మన మీదకి, మన పిల్లల మీదకి ఏ విధమైన విపత్తు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి మనకి హెల్ప్ చేస్తూ మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ దట్ వీఆర్ సర్వింగ్. చూస్తాడు, సహాయం చేస్తాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని మనం చూసినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పని మీ జీవితంలో జరగాలని
ఆయన కోరుతున్నాడు. ఆ విధంగా జరగడానికి మనం అందరం కూడా ఏం చేద్దామంటే లెట్ us yield ourselves to the Holy Spirit God. మనం పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఆయనకు సమర్పించేసుకుందాం. ఆ విధంగా దేవుని కార్యాన్ని మనం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధాత్మదేవ, మీరు చేసే పనిని గురించి మేము విన్నాం. మీరు చూచే దేవుడు, మీరు చూచి ఊరుకునే దేవుడు కాదు, సహాయం చేస్తున్నారు. సహాయం మాత్రమే కాదు, మా పక్షంగా ఉండి ఉచ్చరింప శక్యముగా నీ మూలుగులతో పరిశుద్ధాత్మదేవ మా పక్షంగా విజ్ఞాపన చేస్తూ మా మీదకి ఏ ఉపద్రవం రాబోతుందో, ఏ చీకటి, ఏ శక్తులు మన ఆవరింపబోతున్నాయో మాకు తెలియదు. వాటన్నిటి నుంచి మాకు విడుదల ఇవ్వడం కోసం పరిశుద్ధాత్మదేవా మా పక్షంగా ఉండి మీరు యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, ప్రేమగల దేవ, నీ దయ, నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని చూస్తున్నావు, మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు. మాకు తెలియదయ్యా, ఏ కీడు రాబోతుందో మాకు తెలియదు ప్రభా. మా పక్షంగా మాలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మీరు మా పక్షంగా నిలబడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మలు రక్షించబడాలి, ప్రజలందరూ కూడా నీ వైపు తిరగాలి, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, నూతనమైనటువంటి వ్యక్తులు సంఘములోకి చేర్చబడాలి, ప్రతి బిడ్డ కూడా ఆత్మచేత నింపబడాలి, నీ అడుగు జాడలో నడవాలి. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యం బలంగా జరిగించండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా అది యేసు నామములో తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ప్రజల కొరకు, జేజీఎంలో ఉన్న చర్చెస్ కొరకు, ఫ్యామిలీస్ కొరకు, ఆదివారం జరిగే ఆరాధనల కొరకు, టీవీ కార్యక్రమం కొరకు, ప్రేయర్ వార్ఫేర్ కొరకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లక్షలాది మందికి నీ వాక్యం చేరాలి. దానికి నీ కృప కావాలి. నీ కృప లేనిదే మేమేం చేయలేం. ప్రార్థన పోరాటం అనేక మంది బ్రతుకులను మార్చును గాక. ప్రతినిత్యం విశ్వాసులు ఈ ప్రార్థన పోరాటం ద్వారా దీవించబడి బలపరచబడుదురు గాక. కృప అందరికీ తోడైనను గాక. యేసునామములో అడుగుచున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. పరిశుద్ధాత్మ చేసే మరొక అద్భుతమైనటువంటి కార్యం రేపటి దినాన్న మనం ధ్యానం చేయబోతున్నాం. క్రమం తప్పకుండా వీక్షించండి. వేరే వాళ్ళకి దీవెనకరంగా మీరు మారాలి. అలా మారాలంటే విన్న వాక్యాన్ని వేరే వాళ్ళతో పంచుకోండి, వ్యక్తిగతంగా పంచుకోండి. అలాగే ఇదే వాక్యాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయటం ద్వారా కూడా పంచుకోండి. అలాగే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.